అందరం కూడా ఆ దిశగా ముందుకెళ్తామని. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆంధ్ర సినిమాలకు ఇవ్వద్దని హైకోర్టులో పిటిషన్ వేశామని, ఇవాళ వాదనను వినిపించబోతున్నామని వారు చెప్పారు. ఇకైతే కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించి చిన్న సినిమాలకు అవకాశం ఉన్నది న్యాయం చేస్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళని అవార్డులు ఇవ్వకూడదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అవార్డులు కూడా జానీ మాస్టర్ అవార్డును కూడా రద్దు చేసి మళ్ళీ వాపసు తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి పుష్ప ఎవరు ఎందుకు ఇచ్చారు బెస్ట్ అవార్డు? ఆయన క్రిమినల్ కేసు ఉంది కదా, ఏ లెక్క ప్రకారం ఇచ్చారు మీరు? రీమేక్ సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వకూడదని ఉంది సెంట్రల్ గవర్నమెంట్. చూపులు తమిళ రీమేక్ ఆ సినిమాకి ఎట్లా అవార్డులు ఇచ్చారు మీరు? సెంట్రల్ గవర్నమెంట్ సినిమాలకి రీమేక్ సినిమాలకు అవార్డులు ఇవ్వకూడదు అని చెప్పింది. అలాగే దేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళు నిర్మించే సినిమాలకి అవార్డులు ఇవ్వాలని ఉంది. కానీ సినిమాలకు కూడా ఈ తెలంగాణలో అవార్డులు ఎట్లు ఇస్తారు? సిగ్గుచెట్టు కాకపోతే. అందుకనే ఇదంతా కూడా గద్దర్ అవార్డు ప్రారంభం నుంచి నేటి వరకు ఇదంతా కూడా ఆంధ్ర సినిమా పెద్దల కనుసన్నల్లోనే మొత్తం ప్రక్రియ జరిగింది. ఇదంతా కూడా దీంట్లో లొసుగులు ఉన్నాయి, దీంట్లో అనేక ఆర్థిక అవినీతి ఉన్నది. డబ్బులు ఇచ్చి అవార్డులు ఇచ్చిరని మేము డిమాండ్ చేస్తున్నాం, చెప్తున్నాం కూడా, ఆరోపిస్తున్నాం మొదటి నుంచి. సినిమాలు చూడని వాళ్ళు సినిమాలని అసలు ఇన్ని సినిమాలు రోజుకు 12-13 సినిమాలు చూస్తేనే మనం చూడలేము. అలాంటిది 2000 సినిమాలు మీరు చూసి అవార్డులు ఇచ్చిందంటే ఇది నమ్మశక్యం కాదు. అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు